గాక. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఏమేంట? ఏమని చెప్పాను నేను? భయపడకుము. మీరు చెప్తుంటే నాకు ఇంకా కొంచెం చెప్పాలనిపిస్తా ఉంటది. మీరు మౌనంగా ఉంటే మనం వాక్యం కొంచెం, ఎందుకంటే సాయంకాల సమయంలో కనుక కొంచెం అందరికి నిద్ర వస్తుంటది. ఈ నిద్రను మనము కొంచెం జయిద్దామా? నిద్రను జయించి కొన్ని నిమిషములు దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ ధైర్యపరచు మాటలు మన ఎగుతున్నాయి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, చూడండి, కొంచెం కిందికి వస్తే ఉంటది. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. ప్రార్థన చేసుకున్నామా? ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, ఈ సాయంకాల సమయమున తండ్రి వాక్యం చెప్తుండగా మీరు మా దగ్గర నుండి మాట్లాడండి, మాలో నుండి మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడకూడదో మీరు నేర్పించండి తండ్రి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో తండ్రి వీరికి కావలసిన ఆహారాన్ని మీరు దయచేయమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? చేతులు ఎత్తితే నేను నమ్ముతా. ఉన్నారు కదా? సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? రెడీ? ఈ రోజు చూడండి, మీరు ఎంత బాధపడుతున్నారో, ఎంత దిగులు పడుతున్నానో, నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత దిగులు పడుతున్నానో, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట అనుకోండి. అందరు ఇట్లా అనుకోండి, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నా. మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలా, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఏమిటమ్మా అంటే, భయపడకు. ఏం పడకు? మరి ఎందుకు భయపడకుండా ఉండాలి? ఈ భయం ఎప్పుడు వేస్తుంది? ఈ దిగులు ఎప్పుడు వేస్తుంది? జీవితంలో ఎలాంటి కష్టాలు సవుల్లో ఎదురైనా మీరు ఒంటరి కాదు. మీకున్న సమస్య ఒకటి మిమ్ములు నడిపించితే దేవుడు చాలా గొప్పగా నడిపిస్తాడు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మీరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, నేను ఒక్కదాన్నే కష్టాలు ఎదుర్కోవాలనా, నేను ఒక్కనే కష్టాలు ఎదుర్కోవాలనా, నేను ఒక్కదాన్నే నేను ఇలా చేయాలనా, నేను ఒక్కడనే ఇది చేయాలనా, ఏంది నాకు ఈ బాధ, నీకు వచ్చింది ఏమిటి? అర్థమవుతుందా? నా జీవితంలో అంతా ఇదేనా? ఇలాంటి బాధలు ఇవన్నిటిని ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఒక వ్యక్తి నీకు తోడై ఉన్నాడు. నిన్ను భుజం పట్టి ఇలా నడిపించి, వెన్ను తట్టి నడిపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరట? ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక మాట అంటున్నాడు ఈ రోజు. ఏమంటున్నాడు? భయపడకు. ఏమంట? భయపడకు. నీకు ఎన్ని సమస్యలున్నా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మిమ్ములను కృంగదీసినా, త్వరలో ఇక నీ జీవితము ఇక అంతమైపోయింది, నా జీవిత బ్రతుకు ఇంతే అని నువ్వు బాధపడినా, నీ జీవితంలో నీకు విలువైనవి కూడా కోల్పోయినా, అర్థమవుతుందా? చాలా మంది జీవితంలో కొన్ని విలువైన వస్తువులే గాని, కొన్ని విలువైన మనుషులనే గాని, కొంతమంది విలువైన బంధువులనే గాని కోల్పోయి ఉంటారు. వారికి ఆదరణ లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? మంచిగా వినాలి. ఆదరణ లేక ఎంతో మంది ఆరాట పడుతున్నారు. ఏమిటి ఇక నా పరిస్థితి ఇంతేనా? నా జీవితము ముగిసినదా? నేను ఇక ఒంటరి బ్రతికేనా? నేను ఒంటరి దానినేనా? నేను ఒంటరి వాడనేనా? ఈ ఒంటరిగానే నేను ఇలా ప్రార్థించాలా? అర్థమవుతుందా? ఇదేనా నేను చేయాల్సినది అని బాధపడుతున్న మనకు, ఎవరికి? మనకేనా? అయ్యో, మీరు కనెక్ట్ అవుతలేరు. అయితలేరా?
హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, భయపడకు, దిగులు పడకు, నేను దేవుడనై ఉన్నాను, నిన్ను బలపరుస్తా. ఎప్పుడు బలపరుస్తాడు? నీకు అవసరమైన శక్తి నీలోకి రావలసినప్పుడు పక్కకొచ్చి బలపరుస్తా అంటాడు. ఏ దేవేందర్, నువ్వు బాధపడక, నేనున్నా, నేను నడిపిస్తా. అంతేనా? లచ్చవా, ఒంటరిగా ఉంటున్నావా, నువ్వు బాధపడకు, నేనున్నా, నీతో పాటు నేనున్నాను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు భయమేలా, నీకు దిగులేలా? ఈ రోజు నేనున్నాను కదా. అందుకనే నువ్వు ఏ విషయంలో కానీ, ఏ సమస్యలు నీ పైన ఉన్నా కానీ, దిగులు ఉన్నా కానీ, నీవు దేవుడు అంటున్నాడు, ఈ రోజు భయపడకు. హల్లెలూయా. ఏంటంట? నమ్మకం ఉంచాలి ఆయన మీద. నమ్మకము మాత్రమే ఉంచితే చాలు. నమ్మకము లేక జీవిస్తున్న మనలకు ఆయన నమ్మకాన్ని ఉంచమని చెప్పడానికి నీకు ధైర్యపరిచి చెప్పుతున్న మాట ఏమిటి అంటే, భయపడకు. ఎందుకు మరి? ఇంకొక ఆయన ఏమంటే, ధైర్యము తెచ్చుకొనుడి అంటాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. ఏమంటది? ధైర్యము తెచ్చుకొనుడి. 31:6 త్వరగా చదువు. 31:6 ద్వితీయోపదేశ కాండం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిపించి, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ప్రజలకిచ్చుట వారి పితరులతో ప్రమాణం చేసి దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. ద్వితీయోపదేశకాండం 31:6 అదేనా? అవును. అక్కడ ఏమంటే, ధైర్యము తెచ్చుకొని బలముగా నుండి, నీతో కూడా వచ్చుచున్నవాడు నీ దేవుడైన యెహోవే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఏందంట? వీళ్ళు ఒక ప్రయాణం అయిపోతున్నారు. ఈ ప్రయాణం అనేది ఏమిటంటే, మనము కూడా ప్రయాణం అవుతున్నాం. ఇదేంటిది? ఈ జీవిత ప్రయాణంలో నీవు నేను కూడా ఉన్నాం. మనుషులు విడనాడుతారు. ఏమంటారు? మనుషులు వదిలేస్తారు. ఇలాంటోళ్ళ గలాంటోళ్ళ అని పడతారు. కానీ దేవుడు ఏమంటాడు? నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏమంట, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. ఏమంటున్నాడు? అందుకనే అపొస్తలుడైన పౌలు గారు అంటారు, పాతాళ లోకంలోకి వెళ్ళినను, ఆకాశం పైనకి ఎక్కిపోయినను, నేను తప్పించుకుందునా. అర్థమైందా? నీ కనుదృష్టి నుండి నేను తప్పించుకుంటున్నా. చూసినా ఎంత గొప్ప మాటను? అవునా కదా? హల్లెలూయా. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మరి ఎవరబ్బా నిన్ను బలపరిచేవారు అంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఉంటుంది. మీరు చదవకండి, నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. చూడండి ఏమంట? నన్ను బలపరచు వాని యందు. మరి ఎవరిని బలపరచాలి నువ్వు? దేవుణ్ణి బలపరచడాలి. దేవుణ్ణి ఎప్పుడు కొనియాడుతూ ఉంటే, ఎప్పుడు ఆయనను స్తుతిస్తూ ఉంటే, ఎప్పుడు ఆయన యందు నీవు నమ్మిక మాత్రం ఉంచితే, ఆయన ఏం చేస్తాడట తెలుసా? ఏం చేస్తాడు? సమస్తము చేయగలడు. చేస్తాడా చేయడా? ఏమో డౌట్ గా చెప్తున్నారేంది? గుర్తుపెట్టుకోండి, నీవు యేసుక్రీస్తు ప్రభువుల వారను నీవు ఏ విధముగానైతే అర్థం చేసుకుంటావో, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేనున్నాను, నేను సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలన్నది ఎవరికి తెలిసి ఉంటుంది? మా భార్యకు తెలిసి ఉంటుంది. నేను ఏమి తిన్నానో, ఏమి తాగుతానో, నేను ఎప్పుడు ఏ విధంగా నడుస్తానో, ఎప్పుడు నా గుణగణాలు ఏమిటో అన్న విషయాన్ని తెలియాలంటే ఆమె ఏం చేస్తుందంటే, నాతో ఎప్పుడు నిత్యం ఉంటుంది కాబట్టి నా గురించి తెలుసు. అవునా కదా? అయితే ఇక్కడ నన్ను బలపరచువాని అందు అన్నాడు. మరి నీవు యేసుక్రీస్తు ప్రభువుల గురించి,
యేసుక్రీస్తు దేవుని గురించి మంచిగా అర్థమవుతుందా? నీకు తెలియాలంటే ఏం చేయాలంటే, నీకు తెలియాలంటే నీవు దేవునితో భార్యాభర్తల సంబంధం కలిగి ఉండాలి. ఇలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకరికొకరు అర్థం చేసుకునే గుణం ఉండాలి. అది చెప్తున్నా. మళ్ళీ వేరే విధంగా వినేవారు ఏమన్నా వేరే అపార్థాలు ఏమన్నా చేసుకుంటారేమో, అర్థమైందా? అట్లా అపార్థం చేసుకోకుండా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఒకరికి ఒకరు కలిసిన వారై ఉండాలి. అంటే ఒకరితో ఒకరితో నడుస్తూ ఉంటే ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో, ఎప్పుడు దేవునితోని నీవు ఎప్పుడు నడవబడుతుంటే, ఆయన సన్నిధికి ఎప్పుడు నువ్వు అటాచ్డ్ అయి ఉంటే ఆయన మనసు ఏమిటో నీకు తెలుస్తుంది. అంతేనా కదా? తండ్రి మనసు నీకు తెలియాలి మొదట. అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా? అర్థం కాలేదు? సరే, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి. ఎలాంటి స్నేహితులు అంటే మంచి ప్రాణ స్నేహితులు అనుకున్నాం. ఆ ప్రాణ స్నేహితులకు ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఏమంటే ముఖ్యంగా ఏం తెలుసు అంటే, అంటే ఏమనుకోద్ది, తాగుబోతు స్నేహితులు ఉంటారు చూసినావా? వాడు ఏ బ్రాండ్ తాగుతాడు అన్న విషయం బాగా తెలుసు. మావానికి ఈ బ్రాండ్ అయితేనే తాగుతుంది రా, వేరే బ్రాండ్ తాగడు. వాడు ఈ ఫుడ్ అయితేనే తింటారు రా, వేరే ఫుడ్ అయితే తినడు. వాని ప్రవర్తన ఇలా ఉంటుంది రా, బాగుంటుంది. ఒక కాడ వాని నడవడిక ఇలా ఉంటుంది, ఇలా అయితేనే బాగుంటుంది, లేదా వేరే కాడ ఉండదు. కొన్ని విషయాలలో కఠినంగా ఉంటాడు, కొన్ని విషయంలో మంచిగా ఉంటాడు అని ఏం చెప్తారు? ఒక స్నేహితుని గురించి, ఆ స్నేహితునితోని ఎల్లకాలం ఈయన స్నేహం చేస్తున్నాడు, ఈయనతో నడుస్తున్నాడు గనుక ఆ స్నేహితుని గురించి ఈయనకు తెలుసు. అవునా కదా? అంతేనా కదా? ఎందుకు తెలుసా తెలియదా? మీరేందుకో డౌట్గా ఉన్నారు. మీరు డౌట్గా ఉంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. మీ డౌట్లన్నీ తీసేయండి. తీసేశారా? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రభువుల వారికి నువ్వు స్నేహం చేసినప్పుడు, ఆ ప్రభువుల వారితో నువ్వు కలిసినప్పుడు, నీవు ఆపత్కాలమున, కీర్తనలు 46 ఒకసారి చూద్దామా? 46:1 చూద్దామా? ఆపత్ కాలమున నమ్మదగిన దేవుడట. ఎప్పుడు నమ్మదగిన దేవుడమ్మా? అయ్యా వింటున్నావా? ఎప్పుడు నమ్మకం తగిన దేవుడు? అర్థమైందా? ఈ కాలమున ఇప్పుడు వచ్చి నువ్వు ఆయనను స్తుతిస్తున్నావంటే ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చి స్తుతించిన దానికైనా ఆయన ఇది ఎరిగి నీకు ఆపద కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నమ్మదగిన దేవుడు గనక ఎవరు లేకున్నా వచ్చినా రాకపోయినా నా కుమార్తె నా కుమార్తెలు వచ్చి నన్ను ఆరాధించిళ్ళు గనక వారి మనసు నేను తెలుసుకున్నా కాబట్టి, నా మనసు వారు తెలుసుకున్నారు గనక వారి మనసును కూడా నేను తెలుసుకుంటా గనక ఈ రోజు వారి ఆపద కలిగింది, దాని నుండి తప్పించడానికి నేను సంసిద్ధుణ్ణి అని దేవుడు ఏం చేస్తాడంటే ఆపత్ కాలమున. ఉందా లేదా అక్కడ? ఒకసారి చూద్దామా? చదవండి. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా. ఎప్పుడయ్యా మనుషులందరూ నిన్ను వదిలేయచ్చు. గుర్తుపెట్టుకో, ప్రతి మనిషి నిన్ను వదిలేయచ్చు. ప్రతి వారు ఇక నీ వల్ల కాదు, ఇక నువ్వు గిట్లా చేస్తాను అది చేసినావు అని ఏదైనా పరిస్థితుల వల్ల కానీ ఏదైనా విషయాల కానీ నిన్ను వదిలేయచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు ఆపద కలిగినప్పుడు ఏందంట? ఏం చేస్తాడట? సహాయం చేస్తాడు. ఎందుకు మరి సహాయం చేస్తాడంటే, నీవు ఆయన గురించి ఎదురు చూస్తున్నావు. ఏం చేస్తున్నావు? చూస్తున్నామా చూస్తలేమా? ఈ రోజు ఎవరు వచ్చినా రాకపోయినా గాని మన నలుగురము, వీళ్ళిద్దరితో 6గురము దేవుని గురించి చూస్తున్నాం. అవునా కదా? చూస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మాట చెప్తా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31, ఐ థింక్ 31. ఒకసారి చూడండి, ఒకసారి ఏమందో. 40వ అధ్యాయం 31. రిబా కారాల రబా రెజహలు రికారాల రబందురాల రబాస్య 40:31. యెషయా 40:31. 40వ అధ్యాయం 31వ వచనము. యెషయా 40వ అధ్యాయం
యెహోవా 31వ కొరకు వచనం. ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏ బలం పొందుతారటమ్మా? నూతన బలము మరి ఇప్పుడు నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? యెహోవా కొరకు. ఎవరి గురించి చూసడానికి వచ్చావు? వచ్చావా? నువ్వు ఎవరి గురించి వచ్చావు? యెహోవా కొరానికి ఎదురు చూచువారు నూతన బలము పొందుతావు. నూతన బలము పొందాలి అంటే నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడాలి. నువ్వు నూతన బలం పొందాలంటే నువ్వు దేవుని మందిరంలో ఖచ్చితంగా నిలబడి ఉండాలి. నువ్వు నూతన బలం పొందాలంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు ఏమైతావట? పక్షిరాజు వలె. దాని కింద చూసుకున్నామా? ఒకసారి చదవండి. వారు పక్షిరాజు వలె వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక చాలు. ఏంటంట? యెహోవా ఖురానికి ఎంతమంది అయితే ఇప్పుడు చూస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, ఆయన సన్నిధికి వచ్చి నిలబడి ఆయనతో ఈ నైట్ అంతా నిద్ర పోగొట్టుకొని, నిద్ర కాచుకొని ఆయన ఖురానికి ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అప్పుడు నువ్వు ఏం చేస్తావట? పక్షిరాజు గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథలు ఉన్నాయి. అది తెలుసా? అన్నిటికంటే పైన ఎత్తులో ఉంటుంది అది. హల్లెలూయా. విమానములు ఎగిరిపోతుంటా అంటే కూడా వాటి కంటే పై ఎత్తులో ఎగురుతుంది. ఏంటి తెలుసా? పక్షిరాజు. హల్లెలూయా. అది రెక్కలు జాపి ఒక్కసారి ఇట్లా లేచిందంటే కథమే. దానికంటే ఎక్కువ దూరం మైలు ప్రయాణిస్తుంది. అర్థమైందా? పక్షిరాజు గురించి చెప్పాలంటే ఒక రోజు చెప్తానులేండి మీకు. పక్షిరాజు గురించి ఎంత బాగుంటదంటే అంత బాగా రెక్కలు జాపి పైకి ఎగిరిపోతుందట. ఎందుకు ఎగిరిపోతుందయ్యా? నీకు ఆ సహాయకుడు నీ యుద్ధ ఉన్నాడు. ఎవరున్నారు? ఆపత్కాలమైన నీకు సహాయం చేసేవాడు దగ్గరున్నాడు. ఎందుకు అంటే నువ్వు యెహోవా ఖురానికి ఎదురు చూస్తున్నావు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడా? నా సమస్య ఇది వచ్చింది, నా బాధ ఇది వచ్చింది, నా కిరుకులు ఇబ్బందులు వచ్చినాయి, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను బలపరచేవారు లేరు, నన్ను ఎవరు దగ్గర తీసుకోవట్లేదు, కానీ నా దేవుడు దగ్గరికి తీసుకుంటాడన్న ఆలోచనతోని నువ్వు ఆయన యుద్ధకు వచ్చి ఉన్నావు గనుక ఆయన నిన్నేం చేస్తాడంటే ఆపత్కాలమందు నీకు సహాయం చేయడమే కాకుండా నీకట 2 రెక్కలను కూడా ఇస్తాడట. హల్లెలూయా. ఏమిస్తాడు? ఆపత్కాలమందు ఎవరన్నా వచ్చి చూసినా కానీ, ఏమయ్యా నీకు ఈ ఆపద కలిగి ఉండేది అనుకున్నా, ఇక నీ జీవితం అయిపోయింది అనుకున్నా, నేను అయిపోయిందన్న కొద్ది నువ్వు ఇంకా కొంచెం పైకి ఎరుగుతున్నావు. ఏందా? ఇక నువ్వు ఇక పడిపోయినావు. ఇక నువ్వు కనీసానికి సైకిల్ కొనుక్కోలేవు, నువ్వు బండి కొనుక్కోలేవు అనుకున్నప్పుడల్లా నువ్వు ఒకటి కొత్తది కొనుక్కొస్తున్నావు. ఏందా? నువ్వు కొత్తగా తీసుకొస్తున్నావు. ఏందా? ఎప్పుడు ఒకటే డ్రెస్ మీద తిరిగేటోనివి నువ్వు ఇప్పుడు రకరకాల డ్రెస్ కడుతున్నావు. ఏందయ్యా? నువ్వు రకరకాల చీరలు కడుతున్నావు. ఏందయ్యా? అంటే కారణం ఏమిటి? నీవు యెహోవాను ఆశ్రయించావు. ఎవరిని ఆశ్రయించావు? యెహోవాను ఆశ్రయించావు గనక నీవు పక్షిరాజు వలె. వారు అనుకుంటారు నీ జీవితం ఇంతే అనుకుంటున్నారు, కానీ నీ జీవితం దేవుడు వెనుక నుండి లేపుతున్నాడు. ఇలా రెక్కలు కట్టుకొని ఇలా లేచిపోతున్నావు. ఎవ్వరికి అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. అందుకనే కదా దేవునితో సంబంధం ఉన్నవారు ఒక కాడు ఉంటారు, దేవునితో సంబంధం లేని వారు ఒక కాడు ఉంటారు. వీళ్ళు ఎవరంటే వారి స్వబుద్ధిని ఆధారం చేసుకునేటోళ్ళు. ఎక్కడ ఉంటుందంటే సామెతలు. ఒకసారి ఇద్దామా? సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చూసుకుంటే వీరందరూ ఎవరంటే వారి స్వబుద్ధి మీద ఆధారపడుకున్న వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో. గుర్తుపెట్టుకోండి. చాలు, ఆపుదాం. చాలా సార్లు చెప్పిన, మళ్ళీసారి చెప్తున్నా. చాలా మంది ఏంటంటే ఎంతమంది కానీ ఏ చేసినా కానీ దేవుని సన్నిధికి రావడానికి వారి స్వబుద్ధి మీదనే ఆధారపడతారు. గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తలేవు కనుక నీకు నూతన బలం రావట్లేదు. దట్ నీ స్వబుద్ధిని మాత్రమే ఆధారం చేసుకొని నీవు జీవించుచున్నావు. ఏం చేస్తున్నావు? మనుషుల ఆలోచనలు బట్టే. ఎవరి ఆలోచనలు? గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఒక్కనే వద్దాం అనుకున్నా, కానీ చాత కాకపోయినా కానీ అమ్మగారు, మరి అమ్మగారు ఒక్కరైతే పిల్లలు ఇంటికాడ ఒక్కరు ఉంటారు. అమ్మ నాన్న వాళ్ళు లేరు, వాళ్ళు ఎక్కడికో 3 రోజులు ప్రార్థనకు పోయిన వాళ్ళు ఇన్విటేషన్ ఎవరు ఇచ్చిల్లట. ఆ ప్రార్థనకు పోయినప్పుడు ఏమంట, ఇప్పుడు ఏం చేయాలా? పిల్లలను పట్టుకొని రద్దామంటేనే బండి బాగలేదు. ప్రభు నీ ఇష్టం అని చెప్పిన, నీ చేతుల మీద ఆయన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని వస్తా అంటే అమ్మగారితో చెప్తున్నాను, ప్రార్థన చేసుకుంటారా నాన్న? ఎందుకంటే నా బాధ నాకు తెలుసు. బండి మంచిగా లేదు, ఏమి లేదు, బండి ఎప్పుడు టుప్పు అనేది తెలియదు.
ప్రార్థన చేసుకుంటారా అని. ఆయన కానీ ఏమన్నా ఆమె కూడా ఒక మాట అన్నది, నాకు చేత కాకున్నా కానీ నాకేం కాకపోయినా కానీ దేవుని మందిరానికి అయితే నేను వస్తా అన్నది. నాకు మస్తు సంతోషం లేదు. నేనేమో వద్దని చెప్పిన, ఆమెను వస్తా అని చెప్పింది. హల్లెలూయా. స్వబుద్ధిని ఆధారం చేసుకోలే. ఏం చేసుకోలేదు? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో. దేంతోనంట? నీ పూర్ణ ఏదో నాకు హృదయముతో. చేతన అయితే లేదు, నాకు నిద్ర లేదు. నిన్న నాకు నిజానికి చెప్పాలంటే నిన్న నాకు 3 అయింది, నిద్ర లేదు. నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు పాస్టర్లతో వాళ్ళతో కలిసి నిన్న బయటికి వెళ్ళి వచ్చే వరకు ఇంటికాడ 1:30 అయిపోయింది. 1:30 వచ్చి అయిపోయిన తర్వాత ఇగో ఈ భుజం ఉందా, ఇగో ఈ భుజం నొప్పి, ఇదంతా ఊడిపోయినట్టుగా అనిపించింది నాకు. ఎందుకో ఆ టైం నుండి కనీసానికి 3 గంటల దాకా చెయ్యి ఇట్లా లేవలేదు, ఇలా లేవలేదు, ఇట్లా అనలేదు, అటు ఇటు అస్సలు లేవలేని పరిస్థితి అవుతుంది. ఏంది ప్రభువా ఈ భుజం ఇట్లా అయింది అనుకొని 3 గంటల ప్రాంతంలో ఈ భుజం మీద ఇట్లా చెయ్యి పెట్టుకొని యేసు నామమున దీనికి స్వస్థతను విడుదల చేస్తున్నా, ఇంత నొప్పిని యేసు నామమున నేను బంధిస్తున్నా అని చెప్పిన. అప్పుడు రిలీఫ్ అయింది. అప్పుడు నిద్ర పట్టింది నాకు. 3 గంటలకు నిద్రపోయి మళ్ళీ పొద్దునే లేచి అప్పుడు నిద్ర లేదు. మళ్ళీ ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్. ఏంది నిద్ర? అసలు నేనేమనుకుంటున్నా, 2-3 సార్లు నేను దేవేంద్రకు ఫోన్ చేస్తున్నా, దేవేంద్ర ఎవరైనా వస్తాలా, ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేద్దాం. నా ఉద్దేశం ఏమున్నది, ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేద్దాం అంటే, లేదా అందరు వస్తా అన్నారు. అందరు వస్తా అన్నారు. ఆ సంతోషం. సరే, అంతమంది ఆశను నేనెందుకు కాదనాలే, నేను వచ్చేస్తాను, నేను ఉరికొచ్చేసిన నేను అనమాట. ఇప్పుడు ఇంతకుముందు అట్లా కూర్చుంటే ఇలా వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడైతే దేవుని వాక్యంలోకి వెళ్ళానో అప్పుడు అది అయిపోయింది. అప్పుడు ఎందుకంటే మన స్వబుద్ధిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో అప్పుడు మనం బాగుపడం. ఓపెన్ చెప్తున్నా, ఏం చేయం? మనుషులు స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను సమస్యలు. ఇప్పుడు చేతనైతే లేదనో, లేదా నిద్ర వస్తుందనో, ఏమైనో ఉంటే నడుచునా, దేవునికి మహిమచ్చునా? మరి నీ వల్ల దేవుడు కోరుకునేది ఏమిటి? నీవు గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. నీవు గాఢాంధకార లోయలో నువ్వు సంచరించినప్పుడు నీకు భయమే కలుగుతుంది. ఎందుకంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇష్టమైన ఆలోచనతో నువ్వు బ్రతుకుతుంటా అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? నిన్ను వదిలేస్తాడు. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు, పో. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నా మీద సంపూర్ణముగా ఎవరైతే ఉంటారో, సంపూర్ణంగా నా దేవుడు నాకు కావాలి అని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో అడుగు పెడతారో వారితో నేనుంటా. ఏమంటా? అప్పుడే కదా నేను వారికి తోడైయుందును. హల్లెలూయా. అప్పుడు అంటాడు 23:4 కీర్తనలు చూసుకున్నామా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు పడిపోను, నీవు నాకు తోడయుండు, నీ దుడ్డు కరియో నీ దండెము నన్ను ఆదరించును. హల్లెలూయా. ఎప్పుడు ఆదరించుతుందబ్బా అంటే నీవు దేవునితో సంబంధం కలిగినప్పుడు. ఇంతకుముందు ఏం చెప్పాను? అందుకనే మొదలు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేశాను? భయపడకు, దిగులు పడకు. నువ్వు భయము పడుతున్నావు, దిగులు పడుతున్నావు అంటే నీవు దేవునితో సంబంధం నీది లేదు. అర్థమవుతుందా? ఈ ఏమి సంబంధం లేదంటే ఇగో కీర్తనకారుడు 55:22 ఒకసారి చూద్దాం. 55:22 చూసి ప్రార్థన చేసుకున్నాం. 55:22 చూద్దామా ఒకసారి? హల్లెలూయా. 55:22 నీ భారము యెహోవా మీద మోపుము. ఏందటమ్మా? నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఏందంటమ్మా? మళ్ళీ ఒకసారి అందరం చెప్దామా? ఈ మాట నాతో అందరు చెప్పండి. నీ నీతి భారము చెప్పాలి. నీ భారము యెహోవా మీద మోపుము. యెహోవా మీద మోపుము. ఆయన నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనీయడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీతిమంతులను ఎన్నడూ కదల్చనీయడు. మరి నీతి ఏ విధంగా జరుగుతుంది మనకు? దేవుని యొద్దకు వస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎక్కడికి వస్తేనే? దేవుని యొద్దకు రాకుండా నీవు నీతిమంతుడుగా తీర్చబడవు.
ఇది నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? కనుక నీవు దేవుని యొద్దకు నీవు వస్తున్నావంటే నీవెవరమన్నట్టు? నీతిమంతుడవా కాదా? అంతేనా కదా? అప్పుడు నీతిమంతుని తల మీద ఆశీర్వాదం ఉండును. బైబిల్ లేఖనం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల తల మీద ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందమ్మా? గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను నీతిమంతులుగా చేయాలి అంటే నీ భారము ఏమిటి? నిద్ర వస్తున్న భారము, పనులు చేస్తున్న భారము, ఇంకా ఏమైనా సమస్తమైన ఏమున్న భారం ఉన్నా కానీ నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఆల్నైట్ ప్రేయర్ అంటే ఏంటంటే, నిద్ర ఎవరు ఆపుకోవాలయ్యా, పొద్దంతా పని చేసి వచ్చినాం, అలసిపోయాను, ఆదివారం పోతాం కదా చాలే అన్న ఇలాంటి భారమైన హృదయాలు దేవుని మీద మోపుతే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీతిమంతురాలిగా తీర్చబడతావు. లేదు నీకు ఓపిక లేదు అన్న విషయాన్ని నీవు అలానే ఉన్నావనుకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టయితే అప్పుడు నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ భారం, నీకు ఎంత భారం కలిగినా, నీకు ఏ రోగం కలిగినా, నీ కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు ఏది కలిగినా, నీ ఫైనాన్షియల్ బాధ అయినా, నీ కుటుంబ సమస్యలైనా ఎవరి మీద మోపమంటున్నాడు? దేవుని మీద మోపుతే ఆయన నిన్ను నీతిమంతులుగా చేసి అప్పుడు నిన్ను గాఢాంధకారపు లోయలో ఎవరైనా నిన్ను తీసుకెళ్దామని చూసినా కానీ అక్కడ ఏం చేస్తాడట? దేవుడు తోడై ఉంటాడట. ఆయన దుడ్డు కర్ర కూడా తోడుంటుందట. ఏముంటది? ఎందుకు ఆ దుడ్డు కర్ర ఉంటుంది ఎరికేనా? ఆ గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు ఏదైనా వచ్చినా టిక్ అన్నం కొట్టడానికి. హల్లెలూయా! అర్థమవుతుందా? సాతాను వేసే కుతంత్రములను, వాటి వేసే బాణములను మనం విరగొట్టవలసిన వారమై ఉన్నాం. ఈ సాయంకాలం మీ సమయమున నీకు ఎన్ని భారములు ఎన్ని ఉన్నా కానీ అవి వదిలేసి నీవు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీతిమంతుడుగా తీర్చడం అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటే మాట, సరేనా? ఆదికాండం ఒకసారి తీద్దామా? అందరు తీయాలి. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు యెహోవా, చదవండి. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఏ విధంగా ఉంటావట? ఏమంటున్నాడు దేవుడు? ఏమన్నాడు? యెహోవా అందరిని పిలిచిండు. ఇప్పుడు మీ అందరిలో కొద్ది మందిని మాత్రమే పిలిచిండు ఇక్కడికి ఈరోజు దేవుడు పిలిచి మిమ్మల్ని ఏమంటున్నాడంటే, నా యొద్దకు రా. ఎక్కడికి రా? నా యొద్దకు రా. ఇంకొకడ ఏమంటాడంటే, ఆయన పిలిచినదే ఆయనకు నీతిగా ఎంచబడిందట. అబ్రహాము ఏందంట? అబ్రహాముకు అది నీతిగా ఎంచబడింది. ఉన్నదా లేదా? ఒకసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. దాన్ని చూస్తుంటే అమ్మగారు చూస్తుంటే నేను ఒక మాట చెప్తా, నీవు మంచిగా వినాలి. చూడండి, దేవుడు నిన్ను ఈ సాయంకాల సమయమున పిలిచిండు. ఆ పిలుపుకు ఎంతమంది అయితే లోబడిన ప్రతి వారికి ఏమంటున్నాడంటే, నీ నామమును అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఉన్నదా లేదా? ఇప్పుడు చదివిన దాంట్లో 12వ అధ్యాయం 2-3 వచనంలో ఏమన్నా? చదవండి. నీ నామమును అనగా నీ పేరును. ఎవరి పేరును? గుర్తుపెట్టుకో. అబ్రహాము బ్రతికి లేడు ఇప్పుడు, కానీ ఆయన పేరును తలుచుకుంటున్నాం.
ఒకనాడు నీవు నేను కూడా ఒకనాడు కలిసిపోవలసిందే. కానీ నీవు దేవుని యందు చూపిన విధేయత గుర్తుపెట్టుకో. ఇది చూడండి, నమ్మకం చూడాలి అందరూ. నీవు దేవుని యందు చూపిన విధేయత వల్ల, దేవునికి నీవు ఇచ్చిన గౌరవం వల్ల, దేవుని యొద్దకు నీవు రావడం వల్ల నీ నామము కూడా ప్రజల ఎదుటో కీర్తించబడుతుంది. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? మరి ఒకసారి చెప్తా. మన దేవుని ఉన్నాడు. ప్రతిసారి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ప్రతి దినము గాని ప్రతి గడియ గాని ఎప్పుడైనా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాడు, ఆయనతో నడుస్తున్నాడు, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము పిలిచినప్పుడు ఏ విధంగానైతే అన్ని వదిలేసి వచ్చాడో, ఈయన పిలిచినప్పుడు దేవుని యొద్దకు వచ్చి అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నామం ఏదైతే ఉన్నదో, దేవేంద్ర అనే నామం ఏదైతే ఉన్నదో, ఆ నామం అంట తన పిల్లలు కూడా పోయినప్పుడు కూడా అనుకుంటారంటాడా, మా తాత ఇట్లా ఉండే, ఏందంట మా ముత్తాత ఇలాంటి వాడు ఉండే, నీతి మంతుడై ఉండేనే. నేను చాలా మంది క్రైస్తవులు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా తాత పాస్టర్ అయ్యా, మా ముత్తాత పాస్టర్, మేము మంచి ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, వాళ్ళు పాస్టర్గా చేసినప్పుడు మేము మంచి పొజిషన్లో ఉన్నామన్నారు. ఏమన్నారు? వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? తాతనాట ముత్తాత గురించి చెప్తున్నారు. ఎవరి గురించి? తాత ముత్తాత అంటే 3-4 తరాల గురించి చెప్తున్నారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆ ఆశీర్వాదము మా తరతరాలకు వస్తుంది అని వారి గురించి చెప్తున్నాడు. వారి పేర్లు ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకు? గుర్తుపెట్టుకో, అబ్రహాముకు పిలిచినప్పుడు ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధికి పిలిచినప్పుడు నీవు ఎప్పుడైతే లోబడి ఆయన యొద్దకు వస్తావో, గుర్తుపెట్టుకో, అప్పుడు నీవు నామము కూడా తరతరముల వరకు ఆ నామము ఉచ్చరిస్తూనే ఉంటాంటారు. హల్లెలూయా. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు, అబ్రహాంకే కాదు, నీకు నాకు కూడా ఇచ్చాడు. దేవుని సన్నిధిలో నేను ప్రతి దినం ఉంటే అప్పుడు మా పిల్లలు చెప్పుకుంటారు కావచ్చు, మా తాత పాస్టర్ అయ్యా, జాకారంలో పాస్టర్గా చేశాడు, చూడ ఆయన పాస్టర్గా చేసి ఆయన ఉన్నందుకు ఈ రోజు నన్ను దేవుడు దీవించాడు, మేము ఎలా ఉన్నాము చూడని అప్పుడు వాళ్ళు కూడా చెప్పుకుంటారు కావచ్చు, మా పిల్లలు వాళ్ళందరూ కూడా. అవునా కదా? వాళ్ళు కూడా ఇప్పుడు అనుకోవచ్చు, మా వాడు కూడా మా తాత పాస్టరే, మా నాన్న పాస్టరే మంచిగా ఉన్నందుకు. గుర్తుపెట్టుకోండి, ఈ పిలుపు, దేవుడు పిలిచిన పిలుపు, దేవుని యొద్దకు వచ్చిన నిన్ను ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడా, త్రోసివేయుడు. అందుకనే నిన్ను అంటున్నాడు, నీవు ఆపత్ కాలమున, ఏ కాలముననా? నీవు ఆపత్ కాలమును ఉండినను నిన్ను సహాయం చేసి ఆదుకునే దేవుడను నేను ఉన్నాను కనుక నీవు భయపడకు, దిగులు పడకు. నీ భారం ఏమైతే ఉన్నదో అది నీవు ఏ విధంగానైతే అప్పుడు దేవుని మీద పడేస్తావో అప్పుడు ఆ భారాన్ని దించి నీకు పక్షిరాజు లాంటి రెక్కలు ఇచ్చి నిన్ను అందరికంటే పైన పెడతాడు. గుర్తుపెట్టు, ఎప్పుడు పెడతాడయ్యా? ఆయన నామమును నీ నోట ఉచ్చరించి నీ పనుల భారాన్ని ఆయన యొద్ద పెట్టి, ఎవరి యొద్ద? ఆయన పాదాల యొద్ద పెట్టి నీవు ఆయన చూపుకై ఎదురు చూసిన ఎడల, నీవు ఆయన కొరకై ఎదురు చూసిన ఎడల, ఆయన సన్నిధిలో నీవు నిత్యము నిలిచి ఉన్న ఎడల, నీవు నీతిమంతుడుగా మార్చబడిన ఎడల, అప్పుడు నిన్ను పక్షిరాజు వలె పైకి లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రోజు ఎంతమంది పక్షిరాజుగా వెళ్ళాలనుకుంటున్నారో కనుక చూడండి, గుర్తుపెట్టుకోండి, మీరెంతమంది అయితే దేవుని యొద్ద మీ పనుల భారాన్ని వదులుకొని మీ శరీరం సహకరించకున్న దేవుని సన్నిధికి అయితే ఈ రోజు వచ్చైతే ఎంతైతే ఉన్నారో ఈ ఫలితము ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆపత్కాలం, మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన సహాయకుడని ఈరోజు మీకు చెప్తున్నాడు. ఎలాంటి ఆపద వచ్చినా కానీ నమ్మదగిన సహాయకుడు మీ యొద్ద ఉన్నాడు. మీ చెయ్యి పట్టుకొని నడిపించడానికి మీ యొద్ద నిల్చొని ఉన్నాడు. మీ చెయ్యిని పట్టుకొని విడనాడకుండా మీతో ఉండడానికి, మీరు ఎక్కడున్నా అగాధ జలంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మీకు నేను తోడై ఉంటా, నా దుడ్డు కర్ర కూడా నా దండం కూడా మీతోని ఉంటదని
ఆయన ఈ సాయంకాలం పూట వాగ్దానం చేస్తున్నాడు కనుక మనందరం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించుదాం. మోకరించి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ఆయన సహాయకుడు నమ్మదగిన వాడు కనుక